పెట్టగొడితే గబ్బు నాయాలా. నమస్కారం. గిరిధర్ మా అబ్బాయి. అరే థాయ్ ఏంద్ర సూచండారు రారి. మన కావేరమ్మనెత్తుకపోయినాడే గిరి వనమ్మ నాయన. నమస్కారం. ఎందుకు దన్నినాను వాళ్ళకి దండ పెట్టినందుకు. ఆడెవడ్రా? బ్యాంకులో క్యాషియర్. ఆయనకేం తెలుసు? కూడికలు. మనకేం తెలుసు? తీసేతలు. అన్నా రంగడు ఫోన్ చేసినాడు. ఏం చెప్పినాడు? కనపడలేదంట. కనపడేదాకా ఎతకమనం. కంటబడితే నరికి భార్యమని కొడుకుని ములాజీ లేదు. ఆడు నా కూతుర్ని నా కళ్ళ ముందే ఎత్తుకపోతాడా? దాని మెళ్ళో తాళి కట్టానని ఛాలెంజ్ కూడా చేస్తాడా? చూచాం. అరే బ్యాంకు ఇన్నాళ్ళు అధికారం కోసం మద్దతులు చేసినాను, ఆస్తుల కోసం మద్దతులు చేసినాను, పట్టుదల కోసం చేసినాను, కట్టుబాటు కోసం చేసినాను. కానీ కన్న బిడ్డ కోసం చేయాల్సి వస్తుందని అనుకున్నానా? లేదు. ఇప్పుడు చేస్తా. నా బిడ్డ నేను చేయొద్దు. మీకు దండం పెడతాను. కావేరికి రక్తం పంచిచ్చిన తండ్రిగా ప్రేమను కూడా పంచి వాళ్ళ పెళ్లికి అంగీకరించండి. వాళ్ళిద్దరూ ఒకరినొదలొకరు ఉండలేకపోతున్నారు. వాళ్ళని కలిపి పుణ్యం కట్టుకోండి. అవును, వాళ్ళిద్దరిని ఎడదీసి పాపం మూట కట్టుకుంటా. ఏమండి, మనం వచ్చిన కారేది? బాబు, ఇందాక మేము వచ్చిన కారు అన్న పంపేయమన్నారు. మరి మేము అన్న పంపేదాకా ఇక్కడే ఉండమన్నారు. వేణు టైం ఎంతనే? 9:30 అయిందిరా. అరే 10 గంటల కల్లా గిరి కావేరి ఎక్కడున్న ఆర్య సమాజ్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. పదండ్రా పోదాం. మాఫీ కరో సార్. గురువు గొప్పడే గాని మహాపతి ఇంకా గొప్పది. మా గిరిబయ్య కావేరి వదిలమ్మ లవ్ చేసినాయి. ఇప్పుడు నీ బిడ్డ మెళ్ళలో తాలిగడితే చెల్లె మేము సుఖపడతాయి. నా కూతురు కోసం కొన్న పట్టు చీర రాది. తనే పెళ్లి కూతురుని చేసి తీసుకొచ్చింది. సార్, మీరెన్ని పాఠాలు చెప్పినాయి, మీకు ఎన్నడూ సలాం చేయలే. కానీ ఇవాళ ఇంత మంచి పని చేసినాయి, మీకు సలాం చేస్తాయి సాబ్, సలాం చేస్తాయి. ఏ మాస్టర్ అయినా ఒక మార్కు కలిపి పాస్ చేస్తాడు కానీ ఒక మార్కు తగ్గించి ఫెయిల్ చేయడురా. ప్రేమ పరీక్షలో గిరి పాస్ అయ్యేటి చేద్దాం. పదండి. డాక్టర్ గారు గిరి నమస్కారం అండి. ఈ అమ్మాయి కావేరి పెళ్లి కూతురు. ఇదిగో మేమంతా సాక్షి సంతకాలు పెడతాం. నిన్న వచ్చి మ్యారేజ్ ఫీజు కట్టేశారు. పురోహితుడు ఎక్కడ? పురోహితుడు ఎక్కడ సార్? కావేరి, ఆ తెరు నా కళ్ళ ముందే ఆడు నిన్ను లేపకపోతాంటే శాతగాక ఊరుకోలేదే. నువ్వు నా బిడ్డవైతే మళ్ళీ తిరిగి వచ్చావని చూచాండా. ఇప్పుడు నేను నీ కూతుర్ని కాదు, గిరికి కాబోయే భార్యని. అమ్మా కావేరి, అత్తయ్య మా గిరేడమ్మా
గిరి వస్తాడు, నా కోసం వస్తాడు, నన్ను మీకు కారుకగా ఇస్తాడు. ఇది నా రాజ్యమే. ఇక్కడ పగలే గాని ప్రేమలుండవు, కక్షలే గాని కనికరాలుండవు. రేతాయ్, వీళ్ళిద్దరికీ గుండ్లు గొరిగించండి. తలలో జడిన అమ్మా నాయన్ని ఆ గిరిగానికి నేను కానుగ్గా పంపించా. నీళ్లు తీసుకురండి రా. బాబు గిరి, ప్రేమరా, మీరు అమ్మ నాన్న తీసుకుని రైల్వే స్టేషన్ వెళ్ళి నేను కావేరితో వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. బాబు గిరి, నాకేం కాదు, నేను వచ్చేస్తాను. అన్నా, ఆ గిరిగాడు ఊళ్ళోకి వచ్చినాడంట. నాకు చెయ్యి లేకుండా చేసిన నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద లేకుండా చేస్తాను. చూసారా, పలక బల్పం పట్టాల్సిన పసివాడు కూడా పగా పగా అంటూ రగిలిపోతున్నాడు. ఎన్నాళ్ళు ఈ సీమను రక్తపాతంతో తడుపుతారు. మీరు మారకపోతే ఈ నేలంతా తెగబడ్డ తలలతో నిండిపోతుంది, వల్లకాడైపోతుంది. చంపటానికో చావటానికో అయితే అసలు పుట్టడం దేనికిరా? నేను పుట్టింది గిరి కోసం, నాకు గిరి కావాలి. నల్లి అని పేరెత్తినావంటే ప్రాణాలు తీర్చాను. ఏంట్రా గిరిభయ్య ఇంకా నాకు అర్థం కావట్లేదు.
పగతో రగిలిపోతున్న ఈ మనుషులకు మన ప్రేమే గుణపాఠం కావాలి. ముఠాకక్షల రక్తపాతంతో తడిసిన ఈ నేల మీదే మన పెళ్లి జరగాలి. ఆ కుంకుమ తీసిన నుదుట పెట్టు. అమ్మ సాక్షిగా మన పెళ్ళైపోయినట్టే. బొట్టు పెడతావా గబ్బు నాయాలా? నా ఊరుకొచ్చి నా బిడ్డ ముఖం మీద బొట్టు పెట్టడానికి ఎంత ధైర్యంరా నీకు? పెట్టు, పెట్టరా. మూతి మీద మీసం ఉన్న మొగోనివైతే పెట్టు. ప్రేమకు పుట్టడమే గాని చావటం తెలీదు. శివుడు ఆడు నా కూతుర్ని తీసుకుపోతాడా అని సంపేచ్చండా. ఇది రైటా రాంగా? రాంగన్నా. చంపటానికో చావటానికో అయితే అసలు మనిషి పుట్టటం దేనికన్నా? వాళ్ళను వదిలేయి.